ఫ్రెండ్స్, ఇగో ఈరోజు అయితే మేము తొగరాయి జాతరకు పోతున్నాం. ఇగో మా అమ్మ, నేను, మా బాపు, మా మిసెస్, మా బిడ్డ అందరం కలిసి అయితే తొగరాయి జాతర పోతాను. అడిగి పోయినాక చూపెడతా మీకు జాతర మొత్తం. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడికైతే మేము సమ్మక్క గద్దెల కాడికైతే వచ్చినాం. ముందుగా అయితే మా ఖుషికి కానీ వెంట్రుకలు అయితే తీస్తున్నాం. మన సమ్మక్కకైతే వెంట్రుకలు తీయాలి. మేమైతే మొక్కుకున్నాము వెంట్రుకలు తీస్తామని. గుండు వేపించడానికి అయితే మేమైతే వెంట్రుకలు అయితే తీస్తున్నాం. మా ఖుషికి అయితే ఇప్పుడు గుండు అవుతుంది. ఒకసారి చూడండి, మా ఖుషి అయితే ఒక్క గింత కూడా కొంచెం కూడా ఏడుస్తలేదు. మా ఖుషిగానికి అయితే వెంట్రుకలు తీస్తా అంటే ఎంత సైలెంట్గా ఉందంటే మా బాప అయితే పట్టుకొని అయితే ఎత్తుకొని కూర్చున్నాడు. మా ఖుషికి అయితే గుండు గీయడం అయితే స్టార్ట్ అయింది. కొంచెం కూడా ఏడుస్తలేదు. కొందరు అయితే చిన్నపిల్లలు ఉంటారు కదా అంటే ఎంత గీకలేస్తారు, గావు గావుమని కేకలేస్తారు. ఆ గుండు చేసే వాళ్ళకు కూడా ఆష్ట రాకుండా, ఎక్కడైతే ఘాట్లు పడకుండా చేయడానికి ఎంత సులువుగా అంటే అంత సులువుగా చేపించుకున్నది. ఖుషిగాడైతే ఈ విషయంలో అయితే మస్తు మెచ్చుకోవచ్చు. మస్తు ఏంటంటే బంగారు తల్లి ఎంత ముద్దుగా అంటే అంత ముద్దు కూసున్నది. మాకైతే సంతోషమైంది ఇట్లా గుండు వేపిస్తా అంటే. అయితే కొందరు పిల్లలు మొత్తం ఎటు పడితే అటు చేతుల నిండా ఆగరు. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే. సమ్మక్క జాతరకు వస్తే చాలా బాగా అనిపిస్తుంది. మనకు ఈ 2 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సమ్మక్క జాతర కాడికి మనం అందరం కలిసి వచ్చి ఇక్కడ గుండు వేయించుకొని మనము సమ్మక్కకు మనం మొక్కుకున్న మొక్కును నెరవేర్చుకొని ఇక్కడ వంట వార్పు చేసుకొని తినడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకేముంది, గుండె అయితే తీపించాము. నల్ల కింద అయితే మా ఖుషిగానికి అయితే స్నానం చేపించి మళ్ళీ వేరే ఒక డ్రెస్ అయితే వేయించి ఎక్కడికైతే సమ్మక్క సారలమ్మ గద్దెల కాడికైతే వచ్చాము. మేమైతే ఇప్పుడైతే మొక్కులు చెల్లించుకుంటున్నాము. ఇగో లోపలికైతే వచ్చినాము, ఇంకా మొక్కులు పెట్టుకోలేదు. చూడండి, జనాలు అయితే చాలా తగ్గిపోయారు. మేమైతే కొంచెం మధ్యాహ్నం టైంలో ఇక్కడికైతే మొక్కులు అప్పచెప్పడానికైతే వచ్చాము. కొంచెం లేట్ అయింది. ఏంటంటే ఆ టైంలో అయితే జనాలు కూడా లేరు ఎక్కువగా. మాకు కూడా మొక్కులు చెల్లించుకోవడానికైతే ఏ ఇబ్బంది లేకుండా ఫ్రీగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇక్కడ బొట్టు అయితే పెట్టించుకుంటున్నాము. చూడండి, మేము ఈసారి అయితే తోరాయి సమ్మక్క జాతరకు అయితే రావడం జరిగింది. మేమైతే ప్రతిసారి అయితే చల్లూరు సమ్మక్క గద్దెల కాడికి పోయేవాళ్ళం. ఈసారి పోలేదు. ఫస్ట్ టైం అయితే తొగరాయి కాడికి అయితే వచ్చాము. తొగరాయిలో కూడా చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడికి రండి, చాలా మంది వచ్చి ఇక్కడ తొగరాయి సమ్మక్కను దర్శించుకోండి. సారలమ్మ కాడైతే బొట్టు అయితే పెట్టించుకుంటున్నాను. సమ్మక్క కాడైతే బొట్టు పెట్టించుకున్నాను. ఇప్పుడు సారలమ్మ కాడైతే బొట్టు పెట్టించు. మా భార్య అయితే సమ్మక్క సారలమ్మకు కొబ్బరికాయ అయితే కొట్టడానికి అయితే మొక్కుతుంది. ఇక మొక్కునైతే మొక్కుకున్న తర్వాత అయితే ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టే స్థలంలో అయితే కొబ్బరికాయనైతే కొడుతున్నాము. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. గుండ్రా తిప్పుకుంటా కొట్టు, తిప్పుకుంటా కొట్టు, అట్లా. తొక్కిన భూదేవి తోడై ఉండవా, మొక్కిది ఆకాశవేను మోక్షమునియావా. అరే సూర్యుడ దండాము చంద్రుడ దండామా. కోరిన కోరికలు తీర్చే ఈ సమ్మక్క సారలమ్మ జాతరకైతే చాలామంది భక్తులైతే విచ్చేస్తారు. మా మొక్కులైతే పెట్టుకోవడం అయితే అయిపోయింది. మొక్కుబడులు అయితే చెల్లించాము. మా బాపు, నేను, మా భార్య, మా జున్ను, మా ఖుషిగాడు మేమైతే సెల్ఫీ అయితే దిగుతున్నాము. చూడండి,
మొక్కురా 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 జయజన్ మొక్కురా తల్లి తల్లి జయజన్. ఇక్కడైతే పెద్ద రాళ్ళ చెట్టు ఉంది. ఆ రాళ్ళ చెట్టు కింద అయితే పుట్ట అవుతుంది. అక్కడికి వెళ్ళి అయితే మా ఖుషిగాడిని అయితే మొక్కిస్తున్నాము. మేమైతే మొక్కాము, మా ఖుషిగాడు కూడా మొక్కుతున్నాడు. ఒకసారి చూడండి. మా ఖుషిగాడు అయితే లాలీపాపులు కావాలన్న తర్వాత అయితే లాలీపాప్స్ అయితే తీసుకున్నాము. మనం చూడండి, మా ఖుషిగాడు మొక్కేదైతే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అందులో మా జున్ను కూడా రావడం అయితే జరిగింది. మా జున్ను కూడా అయితే చాలా బాగా అయితే మొక్కుతుంది. చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు. పక్కకాడ అయితే కోడైతే కోసుకున్నాం. మా బస్ స్టాండ్కి అయితే వచ్చాము. కనకల బస్ స్టాండ్లో అయితే ఈ టైంకి అయితే మస్తు మంది కూర్చొని కలకలాడేది. ఇప్పుడైతే ఎవరు లేరు, సమ్మక్కకైతే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే బోసిపోయింది ఊరే. చూడండి చూడండి ఇక్కడైతే మేము చికెన్ అయితే వండుతాను. చికెన్ కూర అవుడుతోనే తినుడు అవుతుంది. అమ్మక్క కాడికి వచ్చినప్పుడైతే మొక్కులు చెల్లించుకొని ఇలా వండుకొని తినడం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మస్తుగా ఆనందం అయితే అవుతుంది. మా అమ్మ మా బాప అయితే వండుతారు కూర. చూడండి మా జున్ను కోడిగుడ్డు కావాలంట అంది. కోడిగుడ్డుకి ఇక్కడ ఇప్పుడు టైం మీద ఎక్కడ తెస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వ్లాగ్స్ అన్నీ మీకు తొందరగా చేరుకుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అజయ్ స్రవంతి వ్లాగ్స్. చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద వేసినాం కదా. ఇక అంతలోపు అయితే కొంచెం బగారా అయితే అన్నం అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వండుకొచ్చాము. అది అయితే మా ఆవిడైతే మా జున్నుకున్ను మా ఖుషియానికి అయితే అన్నం తినిపిస్తుంది. ఇక ఇక్కడైతే సమ్మక్క గద్దెల్ని నేను చూపిస్తున్నాను. ఇక అటుపక్క అయితే మొత్తం జాతరకు బొమ్మలు అయితే పెట్టారు. జాతరలో వచ్చిన వాళ్ళకు ఏమైనా కొనుక్కోవడానికి అయితే అక్కడ జాతర బొమ్మలు అదొకటి ఇదొకటి అయితే అక్కడ కనబడుతున్నాయి. మనం అన్నం తిన్న తర్వాత అయితే జాతర బొమ్మల్ని చూడడానికి కొనడానికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ ఇగో తింటున్నాం. ఇగో ఆల్రెడీ చికెన్ అయింది. ఇగో మనకు బీరు, అక్కడ థమ్స్అప్. సమ్మక్క జాతర వచ్చినాం మేము. తుగరాయి సమ్మక్క జాతరకు వచ్చినాము. అందరం పిల్ల జిల్లా చల్లగా ఉండాలని పెద్దం కోడిని కోసుకున్నాం, బీర్లు తెచ్చుకున్నాం, థమ్స్అప్లు తెచ్చుకున్నాం, గోల్పాలాలు అన్నీ అందరం తింటున్నాం. చికెన్ బగారా వైట్ రైస్ అంతేనా గెలుందా అట్లా మా ఖుషి గోల్పాలాలు తింటండి. ఓకే, నువ్వు కూడా ఎప్పుడా ఖుషి తింటానవా? ఓకే తింటున్నా. ఓకే తింటున్నావా? బోల్పాలాలు తింటున్నావా? ఓకే. గుండె అయిందా నీకు? గుండు చేసుకున్నది మా ఖుషిగాడు, గుండు చేసుకున్నాడు బంగారు తల్లి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మనల్ని సపోర్ట్ చేయండి. చూడండి, మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం. ఈరోజు అయితే ఇవైతే ముచ్చట్లు. ఇంటికి వెళ్ళాకైతే కొన్ని ముచ్చట్లు అయితే చూపిస్తాను. మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఖుషి అల్లరు చూడండి. ఖుషికి అయితే ఇగో ఇవి కొనిచ్చినాం. ఇవన్నీ ఒకటెనకొకటి పెట్టాలి. పీక మా బాపును కొడుతుంది చూడండి. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఖుషి.